అత్యంత ప్రేక్షకాదరణని సొంతం చేసుకున్న ఎవరు మీలో కోటీశ్వరుల రియాలిటీ షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోలో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ హాట్ సీట్ పైకొచ్చారు. ఎక్కడా తడబాటు గురి కాకుండా చక్కగా సమాధానాలు చెప్తూ చకచకా ముందుకెళ్లారు. మంగళవారం ఆటలో ఆయన ఎంత గెలుచుకున్నారు, షో నుంచి ఎంత తీసుకెళ్లారు, మరి ఆ సమాధానాలేమిటో, ప్రశ్నలేమిటో తెలుసుకుందాం. సాధారణంగా వీటిని అవి జరిగే సమయాల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువగా అమర్చండి. జనగణన, లోక్సభ ఎన్నికలు, ఐపీఎల్, వన్డే క్రికెట్ వరల్డ్ కప్. ఆన్సర్ సిడివిఏ. సో ఫాస్టెస్ట్ ఫింగర్ సమాధానం చెప్పి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి సురేంద్రనాథ్ హాట్ సీట్లోకి వచ్చారు. ఎవరి మీలో కోటీశ్వరులో ఎంత గెలిచారో చూద్దాం. కార్డియాలజీ అని పిలువబడే పరిస్థితుల అధ్యయనం ఏ అవయవానికి సంబంధించింది? మెదడు, కిడ్నీ, గుండె, కాలేయం. సమాధానం గుండె. ఆక్టోపస్ మరియు అక్టోబర్ లాంటి పదాలతో ఆక్టో అంటే ఏంటి? 5, 6, 7, 8. ఆన్సర్ 8. ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి. ఇటలీ, నైజీరియా, కొలంబియా, యుఎస్ఏ. ఆన్సర్ యుఎస్ఏ. వీటిలో జాన సరస్వతి మూల విరాటుగా ఉండే దేవస్థానం ఏది? యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, ధర్మపురి. సమాధానం బాసర. ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోదో గుర్తించండి. పైసా వసూల్, నరసింహనాయుడు, లెజెండ్, సింహ. సమాధానం నరసింహనాయుడు. ఏ ఒలింపిక్ క్రీడలో అభినవ్ బింద్రా మరియు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ పథకాలు సాధించారు? షూటింగ్, జివెలిన్ త్రో, డార్ట్స్, ఆర్చరీ. సమాధానం షూటింగ్. రామాయణంలో రామలక్ష్మణుని కలవడానికి సుగ్రీవుడు దూతగా వెళ్ళింది ఎవరు? వాలి, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు. సమాధానం హనుమంతుడు. ఈ ప్రశ్నకి సమాధానం తెలియకపోవడంతో ఆడియన్స్ పోల్ని సెలెక్ట్ చేయడంతో ఈ ఆన్సర్ని చెప్పారు. వీటిలో ఒక ఇండోనేషియా ద్వీపం అలాగే ఒక ప్రోగ్రామింగ్ భాష పేరు గల పదం ఏది? ఇనియాక్, జావా, స్విఫ్ట్, స్కోలా. సమాధానం జావా. ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ మొదట డీని దేనిని సూచిస్తుంది? డిఫెన్స్, డెవలప్మెంట్, డైనమిక్, ఢిల్లీ. సమాధానం డిఫెన్స్. జూన్ 2021లో ఏ దేశపు ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నేతన్యాహు 12 ఏళ్ల పదవీ కాలానికి నెఫ్తాలీ బెన్నెట్ ముగింపు పలికారు? ఈజిప్ట్, టర్కీ, మొరాకో, ఇజ్రాయెల్. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో వేగంగా ఆన్సర్ చెప్పడంతో ఆశ్చర్యపోయారు. నేను ఈ ప్రశ్న చదివినంతసేపు కూడా ఆగకుండా సమాధానం చెప్పారు. మీకు కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అని అడిగితే నాకు ఆ విషయం తెలుసు కాబట్టి తొందరగా చెప్పానని సురేంద్రనాథ్ అన్నారు. సో ఇంకా 1941 కవితా సంపుటి గబ్బిలం రచయిత ఎవరు? కృష్ణశాస్త్రి, అల్లం నారాయణ, గుర్రం జాషువా, శ్రీరంగం శ్రీనివాసరావు. ఈ ఆన్సర్ తెలియకపోవడంతో తన అక్కకు వీడియో కాల్ చేసి మొత్తానికి ఆమె ప్రశ్నను వినిపించగా గుర్రం జాషువాని సమాధానం చెప్పారు. మొత్తానికి 64,000 గెలుచుకున్నారు. ఇక 12,50,000 ప్రశ్నను సురేంద్రనాథ్ మొత్తానికి 6,40,000 గెలుచుకున్నారు. నెక్స్ట్ 1,25,000. నెక్స్ట్ 12,50,000. సురేంద్రనాథ్ ముందుగా ఎన్టీఆర్ని క్వశ్చన్ చేయగా శంఖం మోగింది. దీంతో అక్టోబర్ 19